కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ ఒకళ భరణం కృష్ణమోహన్ రావు స్పందించారు. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలలో కులగణన ప్రక్రియపై నెలకొన్న అనుమానాలు, ఆందోళనల మధ్య సుప్రీంకోర్టు దిశానిర్దేశం వారికి ఊరటనిచ్చిందని తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 2027 జనగణనలో కులగణన చేపట్టే నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో కులగణన ప్రక్రియకు న్యాయపరమైన స్పష్టత మరింత బలపడిందని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా వెనుకబడిన వర్గాల సంఖ్య, వారి సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం, సంక్షేమ చర్యల కోసం అవసరమని వ్యాఖ్యానించిన విషయం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కులగణన సమాజాన్ని విభజించే ప్రక్రియ కాదని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం అమలుకు అవసరమైన ప్రజాస్వామ్య ప్రక్రియగా చూడాలని డాక్టర్ కృష్ణమోహన్ రావు అభిప్రాయపడ్డారు. బీసీలు సహా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం జరగాలంటే కులగణన కీలకమని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కులగణనకు వ్యతిరేకంగా వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనాభా గణనలో కులగణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు, మరీ ముఖ్యంగా బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, వారి జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుదల కావాలనేటువంటి ఆకాంక్షతో కులగణన చేయాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే జనాభా గణనలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. రెండో ఫేజ్ నుండి కులగణన చేయాలని, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కులగణన చేయకూడదని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం అదొక అప్రజాస్వామికం. అయితే ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కులగణన చేయడం, కులాల లెక్కలు తీయడం, జీవన ప్రమాణాల మెరుగుదలకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, కులాల లెక్కలు చేయడం సమాజాన్ని విభజించడం కాదని చెప్పి